నమస్తే సార్. ఈ రోజున మళ్ళీ మంత్రి కొడాల నాని గారు అయితే తెర మీదకి వచ్చారు. 24 ఎలక్షన్స్‌లో గెలిచాక 6 నెలల తర్వాత గాని మేము రోడ్లు వేయమని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ నన్ను కొట్టే నా దమ్మున్న నాయకుడు గాని ఎవరు లేరు. మళ్ళీ ఎలక్షన్స్‌లో గెలిచి చూపిస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు. మీరేం చెప్తారు ఆయన సమాధానం? ఇటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేకపోతే పేర్ని నానియే కానీ, మోపిదేవి మన ఈ గుడివాడ కొడాల నానియే కానీ, లేకపోతే రోజా కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ట్రూప్‌గా ఏర్పడి ఆల్రెడీ వాళ్ళు సర్కస్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం కొడాల నాని గారి గురించి మనం మాట్లాడడానికి పాపం ఆయన గుడివాడ నియోజకవర్గంలో ఒక దమ్మున్న నాయకుడిగా మొదటి నుంచి ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే ఆనాడు తెలుగుదేశం పార్టీని ఓడించి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్న వ్యక్తి ఆయన. తెలుగుదేశం పార్టీలోనే గెలిచాడు. ఆ తెలుగుదేశం పార్టీలో గెలిచి తర్వాత కొన్ని విభేదాల కారణంగానో లేకపోతే చంద్రబాబు నాయుడికి ఈయనకేదో ఎక్కడో ఏ లావాదేవీల్లో ఎక్కడ దెబ్బలు తిన్నాడో అప్పటి నుంచి ఆయన విభేదించి వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా వెళ్ళి వైఎస్ఆర్ పార్టీలో గెలిచాడు. వైఎస్ఆర్ పార్టీలో ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంటే ఆయన గతంలో 2019లో అధికారంలో లేకపోయినా గెలిచాడు. 2019లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా గెలిచాడు. ఒక విషయం మనం గుర్తించుకుంటే కనుక ప్రభుత్వం మనం ఏదైతే ప్రభుత్వం తరఫున పోటీ చేశామో ఆ ప్రభుత్వం అధికారంలో లేకపోతే అక్కడ ఆ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోవడం కష్టం. కానీ ఇన్ని చేయాల్సినవి ఉండే ఈ ప్రభుత్వం వేరే ప్రభుత్వం నేను చేయలేకపోయానని వాళ్ళు ఆ రోజు చెప్పుకుంటారు. కానీ నీ 2019లో నువ్వు ఏదైతే ప్రభుత్వం నుంచి పోటీ చేస్తున్నావు, ఏదైతే పార్టీ నుంచి పోటీ చేస్తున్నావు, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఆ నియోజకవర్గం ప్రజలకు ఏమి చేయలేకపోయావు. ఆ నియోజకవర్గ ప్రజలకు ఏమి చేయలేకపోయావు. మాకు తెలుసు, మేము ఇక్కడ నుంచి వేరే ఏలూరు జిల్లాలకి లేకపోతే న్యూజివూడ్ ప్రాంతాలకు అట్లా వెళ్ళాల్సిన పరిస్థితులు అనేక సందర్భాలు వచ్చినాయి. వ్యవసాయపూర్వకంగా కానీ లేదా వేరే సందర్భాల్లో కానీ వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినాయి. నేను చూసాను, రోడ్లు వెళ్ళాలంటే మాకు అనేక నరకం కనపడింది. మరి నువ్వేం చేయవు? మెయిన్ జాతీయ రహదారులటువంటి రోడ్ల మీద వెళ్ళే పరిస్థితుల్లో నీ నేషనల్ హైవేల్లోనే నువ్వు స్టేట్ హైవేల్లోనే నువ్వు సరైన రోడ్లు వేయించుకోలేకపోయిన పరిస్థితి నీది. నువ్వు ఒక పౌర శాఖ మంత్రిగా పనిచేసావు. సన్నబియ్యం ఇస్తానన్నావు, సన్నబియ్యం ఇస్తానన్నాడు, ఎవడేస్తాన్నాడు సన్నబియ్యం, నీ అమ్మ ఓడిస్తా అన్నాడు. ఇటువంటి సన్నాసి మాటలు, నువ్వు పనికిమాలిన మాటలు, ఒక మంత్రిగా నువ్వు చేయాల్సిన మాట్లాడుకోవాల్సిన మాటలన్నీ మాట్లాడిన వాడివి నువ్వు నీ నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేకపోయావు. ఇప్పుడు రేపొద్దున వచ్చే 24లో మేమే గెలుస్తున్నాం, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, వచ్చిన 6 నెలల్లో మేము రోడ్లు వేసేస్తూ ఉంటాం. 5 సంవత్సరాలు, అరే బాబు నువ్వు 5 కాదు 5 నుంచి 15 సంవత్సరాలు నువ్వు పనిచేసినా, రేపు రాబోయే ఇంకో 5 సంవత్సరాలు పనిచేసినా నువ్వు ఏమీ చేయలేనివాడు. 6 నెలల్లో ఏం చేస్తావు? ఈ ప్రభుత్వం అధికారంలో ఉండి, మీ అధికార ప్రభుత్వం ఉండి కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా, ఇందులో 2,50,000 కోట్ల రూపాయలు ఏదో ప్రజలకు సంక్షేమ పథకాలలో ఊరిని అట్లా వాళ్ళని ఏదో పిచ్చోళ్ళకి లాగా మనం ఏదో తాయిలాలు వేస్తున్నాం అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తా, గతంలో 8.5 లక్షల కోట్ల రూపాయలు మీరు తినేసి పందికొక్కుల్లాగా మేసేసి కనీసం రోడ్డు వసతులు నిర్మించలేని మీరు ఈరోజు మాట్లాడటం. ఈ నియోజకవర్గంలో బందరు పార్లమెంట్ నుంచి గెలిచినటువంటి బాలసూరి గారు మీ వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచి ఆయనయ్యో కొన్ని నిధులు తీసుకొచ్చి ఆ నిధుల ద్వారా ఇప్పుడు ఏదో కొంచెం అక్కడ డెవలప్ చేస్తున్నాడు. మీ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు, ఆ యొక్క విధానాలు ఆయనకి నచ్చక రుచించక ఆయన ఈరోజు జనసేన పార్టీలో చేరారు. మరి రేపు రాబోయే కాలంలో అటువంటి పని చేయగలిగే సమర్థుడిని మేము మా పార్టీ నుంచి మేము గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ద్వారానే మీ గుడివాడ నియోజకవర్గంలో రేపు ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ యొక్క ఎమ్మెల్యే ద్వారా, ఈ యొక్క ఎంపీ గారి ద్వారా మీ గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి చెందుదే తప్ప నీలాంటి పిచ్చి మాటలు, వంకర మాటలు మాట్లాడేవాడి వలన గుడివాడ ప్రజలకి, గుడివాడ నియోజకవర్గం ప్రజలకి ఎటువంటి అభివృద్ధి జరగదు. వాళ్ళు మిమ్మల్ని కావాలని కోరుకోవట్లేదు. మిమ్మల్ని ఎంత తొందరగా పంపించాలనేసి వాళ్ళు ఆలోచన చేసుకుంటున్నారు. అది మీరు గమనించి నడవమని చెప్పేసి మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదే రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చెందిందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చెప్తున్నారు. దానికేమంటారు మీరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఏంటంటే ఒక తీసుకుంటాకి మనం మెస్మరైజింగ్ చేస్తారు, మాయల మరాఠీలు అలాంటి ప్రోగ్రామ్స్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయన ఏం చేస్తాడంటే కనికట్టు విద్యల ద్వారా చూపిస్తూ ఉంటాడు. ఏమి చేస్తాడు? సంక్షేమం ఓకే, మీరు చెప్పారు కాబట్టి, మీరు చేయాలి కాబట్టి, ప్రజలు మిమ్మల్ని చీకొడతారు కాబట్టి మీరు చేస్తున్నారు. అవి ఎలా చేస్తున్నారు? మీరు సంక్షేమం చేయాలంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఇప్పటి వరకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే అభివృద్ధి లేకుండా సంక్షేమం ఏ విధంగా తీసుకొస్తారు? అప్పులు చేసే సంక్షేమం ఈ రాష్ట్రానికి అవసరమా? మీరు అప్పులతో ఈ రాష్ట్రం అసలు అప్పులు దేనికి తీసుకురావాల్సి వస్తుంది? సంక్షేమం చేయడానికి అప్పులు ఎందుకు? మీరు అభివృద్ధి ఎందుకు చేయలేరు? మీరు ఒక్క కంపెనీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నిలిపారా? ప్రజా ప్రయోజనకరమైనటువంటి పనులు ఏమైనా చేశారా మీరు? వాళ్ళకి ఏదో మేము మీకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, మీరు ఇచ్చే పెన్షన్ కూడా విడతల వారీగా ఇస్తున్నాం, తర్వాత
అమ్మఒడి, జగనన్న విద్యా ఎక్కడి నుంచి ఇవన్నీ ఎలా చేస్తున్నారు? మీరు ప్రత్యేకంగా ఏం చేయలేదే. విద్యా దీవెన ఎక్కడిది మీకు? మీరు ఏ విధంగా చేస్తున్నారు విద్యా దీవెన? గతంలో ఉన్నది ఫీజు రియంబర్స్మెంట్ పథకం. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉంది. మీరు ఇద్దరు పిల్లలకి విద్యకి మేము మేము తల్లి అమ్మఒడి మేము ఇస్తామని చెప్పారు. ఒక పిల్లకి ఇస్తున్నారు. అది 15,000 అన్నారు. 2 15 30,000 ఇవ్వాలి. ఒకళ్ళకే ఇస్తున్నారు. అది కూడా ఒకసారి 1000 తీశారు, ఒకసారి 1000 తీశారు. ఇప్పుడు ప్రస్తుతం 13,000 ఇస్తున్నారు. ఇది మీరు ప్రజలు చేస్తున్న మోసం కాదా? మీరు అభివృద్ధి అంటే ఎలాగుండాలి? ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఒక్క చిన్న మాట మీకు చెప్తాను నేను. మనం మన దొడ్లో, మన పెరట్లో ఒక చెట్టుని పెంచుకుంటాం. అది కొన్ని కాయలు, పళ్ళు ఇస్తది. ఆ పళ్ళను మనం తింటాం. మన చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తాం. మనకు ఎక్కువైతే లేకపోతే ఇంకోటి చేస్తాం. మనం కాదు, మనకు మిగిలి ఉన్నాయి కాబట్టి ఇవ్వగలుగుతాం. దాన్ని మనకున్న దాంట్లో మనం పొందిన మన చెట్టు అభివృద్ధి చెందింది. దానివల్ల వచ్చిన ఫలాలు మన పక్కన వాళ్ళకి ఇస్తున్నాం. అంతేగాని నేనెళ్ళి మార్కెట్‌కెళ్ళి కొన్ని డజన్ల కొద్దీనో, బస్తాల కొద్దీ లేపోతే బుట్టల కొద్దీ పళ్ళు కొనుక్కొచ్చి అందరికీ పంచలేనుగా. ఆ పంచితే నేనేమవుతాను? అప్పుల పాలైపోయి రేపొద్దున ఏదో ఒకటి నా పరిస్థితి ఎలాగుంటదంటే దీనంగా ఉంటది. నాకెవరో ఎయ్యాల్సిన పరిస్థితి వస్తది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అదే. అప్పులు, తనఖాలు, బాండ్ల అమ్మకాలు ఎన్ని రకాల విన్యాసాలు చేస్తుంది ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పే మాయమాటలు వినే పరిస్థితిలో ఈరోజు ప్రజలు లేరు. అటువంటి మాయమాటలు చేయాలంటే పాపం ఆయన రేపొద్దున ఎటు, ఎందుకంటే పార్టీ రేపొద్దున ఎటు బతకదు. 2024లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం కూలిపోద్ది. ఇటువంటి సజ్జల రామకృష్ణారెడ్డే కానీ, లేకపోతే పేర్ని నానియే కానీ, మోపిదేవి మన ఈ గుడివాడ కొడాలి నానియే కానీ, లేకపోతే రోజా కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ట్రూప్‌గా ఏర్పడి ఆల్రెడీ వాళ్ళు సర్కస్‌లు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. అది ఆళ్ళు